Good morning students, I am Bharati. Spectroscopy. In this spectroscopy, next topic is F19 NMR, introduction of 2D NMR. F19 NMR తో మనకి పార్ట్ ఫస్ట్ పార్ట్ అయిపోయిందమ్మా ఎన్ఎంఆర్లోని. 2D ఎన్ఎంఆర్ ఏంటంటే నెక్స్ట్ ఎన్ఎంఆర్లో 2 పార్ట్స్ ఉంటాయి, మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి, ఏబీ కలిపే ఇస్తాడు. దాంట్లోకి వచ్చినప్పటికి F19 ఎన్ఎంఆర్తో ఏబీ పార్ట్ ఫిల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. 2D ఎన్ఎంఆర్ అనేది మనకి థర్డ్ పార్ట్ అనమాట, సి పార్ట్. ఓకేనా. ఇందులోకి వచ్చినప్పటికి F19 ఎన్ఎంఆర్. F19 ఎన్ఎంఆర్ మీన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, ప్రోటాన్ ఎన్ఎంఆర్లో ప్రోటాన్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ C13 ఎన్ఎంఆర్లో కార్బన్ని కన్సిడర్ చేస్తాం. F19 ఎన్ఎంఆర్ మీన్స్ ప్రోటాన్ యాటమ్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే కప్లింగ్, ప్రోటాన్ యాటమ్స్ కూడా కప్లింగ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ సిగ్నల్స్ అనేవి F19 ఎన్ఎంఆర్లో ప్రోటాన్ యాటమ్స్ కూడా ఏమిస్తాయంటే సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటాయని చెప్తాం. ఈ F19 NMR ఈజ్ naturally occurring isotopes of this fluorine, that is the 100% natural abundance. ఇవి మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఫ్లోరిన్. ఓకేనా. ది ఫ్లోరిన్ F19 న్యూక్లియస్ హ్యాస్ ద స్పిన్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ I = 1/2. ఇప్పుడు ఆల్రెడీ మనకి స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ తెలుసు కదమ్మా. హైడ్రోజన్కి అయితే 1/2 అని, ఫ్లోరిన్ యాటమ్కి 1/2 అని, నైట్రోజన్ యాటమ్కి 1 అని, ఇవన్నీ మనకి తెలిసిందే కదా. కాబట్టి ఫ్లోరిన్ F19 NMRలో F19 NMR న్యూక్లియస్లో చూసుకుంటే కనుక ది యాంగులర్ మొమెంటమ్ నెంబర్ I = 1/2 వస్తుంది. F19 resemble the proton and C13 NMR I value = 1/2. When measurements are done at the same radio frequency, the signals from this F19 abundance occur at the continuously different magnetic field strength. Then for example, 1,2 dichloro and 1,1 difluoroethane, 1,2 dichloro, okay na, 1,2 dichloro and 1,1 difluoroethane. This is the structure of 1,2 dichloro and 1,1 difluoroethane. In these signals, the signals of 2 protons is splitted into this triplet by ఫ్లోరిన్ యాటమ్స్ ప్రజెంట్ ఆన్ దిస్ అడ్జస్టెంట్ కార్బన్ యాటమ్స్. చూడండి, అడ్జస్టెంట్ కార్బన్ యాటమ్ దగ్గర ఫ్లోరిన్ యాటమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల యాక్చువల్గా మనకి ఏం చెప్తున్నా, ప్రోటాన్ ఎన్ఎంఆర్లో అకార్డింగ్ టు ప్రోటాన్ ఎన్ఎంఆర్ దిస్ మాలిక్యూల్ ఫార్మ్స్ ఓన్లీ సింగిలెట్ అని చెప్తూ ఉంటాం. ఎందువల్ల 2 ప్రోటాన్స్ అనేవి ఎక్కడ సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఇవి సింగిలెట్ అనేది N+1 రూల్ ప్రకారం నైబర్హుడ్ ప్రోటాన్ ఏమీ లేదు కాబట్టి సింగిలెట్ అనేది ఇస్తుందని చెప్తున్నాయి. అకార్డింగ్ టు F19 NMRలో చూసుకుంటే కనుక దిస్ మాలిక్యూల్ ఎగ్జిబిట్ ట్రిప్లెట్. వై? బికాజ్ ది neighborhood carbon atom having two fluorine atoms, so N+1 rule, 2+1, that equal to triplet. This is called as F19 NMR. In this, the coupling between this proton and F19 NMR is strong, that in this triplet the triplet is formed at delta ppm = 40. okay na. CH3 C double bond was CH2F fluorine acetone. okay na. In this fluorine acetone, the spectrum of this fluorine acetone displays it CH3 as a doublet at 2.2 and the coupling constant value is 4.3 Hz due to this long range coupling. In this molecule ఆల్రెడీ మనం ఏం కన్సిడర్ చేస్తున్నాము, ఫ్లోరిన్ యాటమ్స్ని కన్సిడర్ చేస్తున్నాం కదా. సో ఫ్లోరిన్ యాటమ్ని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఫ్లోరిన్ యాటమ్ ఇక్కడ ఉన్న CH3 మాలిక్యూల్లో, దట్ ఈస్ ద CH3 ఏం తీసుకున్నాం మనం చూడండి, CH3 C double bond was CH2F కదా. దిస్ CH2 మాలిక్యూల్ ఈజ్ వెరీ ఫార్ టు ఫ్లోరిన్ యాటమ్, అంతే కదా, చాలా దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ లాంగ్ రేంజ్ కప్లింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎలాగా, ఇక్కడ ఉన్న ప్రోటాన్ యాటమ్స్ అనేవి ఇక్కడ ఉన్న ఫ్లోరిన్ యాటమ్స్లో లాంగ్ రేంజ్ కప్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా CH2లో చూసుకుంటే కనుక షార్ట్ రేంజ్ కప్లింగ్, దాని పక్కనే ఉన్న నైబర్హుడ్ ఫ్లోరిన్ యాటమ్స్తో ఇది ఈజీగా కపుల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే షార్ట్ రేంజ్ కప్లింగ్ అంటాం. ఈ CH3 అనేది ఫ్లోరిన్ యాటమ్కి లాంగ్ రేంజ్ కప్లింగ్ అని చెప్తూ ఉంటాం. ది స్పెక్ట్రమ్ ఆఫ్ దిస్ ఫ్లోరిన్ acetone displays it CH3 as a doublet at 2.2 due to this long range coupling by this fluorine nucleus. The CH2 protons are displaced as the doublet at 4.75. okay na, 4.75 due to this Gismel coupling with fluorine atoms. In this molecule,
నెక్స్ట్ వన్ ఈజ్ ద P31 NMR. ఓకేనమ్మా, C13 NMRలో కార్బన్ ఐటమ్స్ని కన్సిడర్ చేస్తాం, ప్రోటాన్ NMRలో ప్రోటాన్స్ కన్సిడర్ చేస్తాం, F19 NMRలో ఫ్లోరిన్ ఐటమ్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద P31 NMR. P31 NMR న్యూక్లియస్ యాజ్ ద న్యాచురల్లీ అబెండెన్స్ ఆఫ్ దిస్ 100% అండ్ ద స్పిన్ న్యూక్లియర్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ 1. ఓకేనా, ఐ వాల్యూ అనేది. నెక్స్ట్ ఈజీ, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక దీంట్లోని F6 తీసుకుంటాం. ఓకే, ఇన్ దిస్ F6 ది 6 ఫ్లోరిన్ ఆటమ్స్ అనేవి 1 టైప్ ఆఫ్ సిగ్నల్స్ని ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ అనేవి 2 టైప్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఇన్ దిస్ మాలిక్యూల్ ఇన్ F19 NMR, ఇన్ P31 NMRలో చూసుకుంటే కనుక పాస్ఫరస్ యాటమ్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటే కనుక అప్పుడు పాస్ఫరస్ యాటమ్స్ కూడా ఏమిస్తున్నాయి, మనకి సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటున్నాయని చెప్తాం. ఇందులోకి వచ్చినప్పటికీ P31 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి అమ్మా, ఇక్కడ తీసుకోండి. ఇన్ this molecule having 2 types of it, this molecule gives this 2 types of signals. That one in corner లో ఉన్న atoms అన్ని కార్నర్ లో ఉన్న ఫ్లోరిన్ atoms అన్ని 1 type of signals ఇస్తున్నాయి. నెక్స్ట్ మనకి అప్పర్ అండ్ లోవర్ లో ఉన్న ఫ్లోరిన్ atoms అనేవి కూడా 1 type of సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి in this molecule gives only 2 types of signals. ఓకేనా, this one FA and this one is FB and FB. అంటే this molecule gives 2 types of signal. ఓకేనా, నెక్స్ట్ వన్ P31 NMR. ఇన్ దిస్ P31 NMRలో ఆల్రెడీ మనకి ఎన్ని టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఇస్తుంది, 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా అర్థమవుతుంది చూడండి. ఆల్రెడీ మనకి స్పిన్నింగ్ న్యూక్లియస్ అనేవి 2Ni+1 రూల్ తెలుసు కదా. ఓకేనా, హైపర్ స్పిన్లో మనం తీసుకుంటూ ఉంటాం, ఈఎస్ఆర్లో రాస్తూ ఉంటారు కదా. ఈఎస్ఆర్లో ఏం రాస్తారు, 2Nia+1 కదా. 2N స్పిన్ వాల్యూ ఎంత అయితే అంత +1. ఇక్కడ చూడండి అమ్మా, ఆల్రెడీ ఇందులో ఎన్ని టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఇస్తున్నాయని చెప్పాము, 2 టైప్స్ ఆఫ్ ఫ్లోరిన్ ఐటమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈ ఫ్లోరిన్ ఐటమ్ అనేది పాస్పరస్తో కపుల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఎన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి, 2 టైప్స్, Na+1 + Na+1, Nb+1. ఓకేనా, Na+ అనేవి ఎన్ని ఉన్నాయి, 2, Na 2+1, 1+1 దట్ ఈక్వల్ టు 3 + 2 6. సారీ, ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, 4 కదా, 4 ఉన్నాయి. 4 + 1 ఒకటి, నెక్స్ట్ 2 + 1 ఒకటి. ఓకేనా, 4 + 1 అంటే ఎంత, 4 + 1 5, 2 + 1 3, 5 × 3, 5 × 3 ఎన్ని రావాలి మనకి, 15 రావాలి. ఓకేనా, ఇన్ దిస్ మాలిక్యూల్ గివ్స్ 15 సిగ్నల్స్. ఓకేనా, ఇన్ దిస్ సెకండ్ వన్ P13 NMRలో P అనేది పాస్ఫరస్ అనేది ఇట్ గివ్స్ డబులెట్, పక్కన ఉన్న నైబర్హుడ్ ప్రోటాన్తో డబులెట్ అనేది ఇస్తుంది. డబులెట్లో నుంచి మనము N+1 రూలు నెక్స్ట్ తీసుకుంటే దాంట్లో ట్రిప్లెట్ ఆఫ్ డబులెట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దీంట్లోకి వచ్చినట్టు P13 NMR, నెక్స్ట్ F19 NMR. అది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పార్ట్ సిలోకి వచ్చినప్పటికీ 2D NMR. ఇన్ దిస్ 2D NMR ది కన్వర్షన్ ఆఫ్ NMR స్పెక్ట్రమ్ ఈజ్ 1 dimensional బికాస్ ఇట్ హ్యాస్ one intensity variables and 1 frequency variables, whereas in 2D method the 2 intensity variables and 2 frequency variables are used. In conversion of NMR spectrum లో చూసుకుంటే కనుక 1 dimensional because it having 1 intensity variables. 1 dimension లో చూసుకుంటే కనుక 1 intensity variable 1 frequency variable ఉంటాయి. అదే 2 dimension లో చూసుకుంటే కనుక 2 frequency variables and 2 intensity variables అనేవి ఉంటాయి. In 2D NMR spectrum we can collect the resonance frequency of same different nucleus, different or same or different nucleus. So this is the known as the correct spectroscopy which is
which is known by this acrosy or the cosi identify the pair of nucleus with the coupling to this others. In 2D NMR leads to this development of a chemical shift and a coupling constant into two-dimensional and to remove and to resolve the overlap of signals. Hence the 2D NMR can through be applied to complex and spectra which are difficult to analyze by the conversional method. Okay na, in this molecule చూసుకుంటే the 2D NMR leads to this to development of chemical shift and coupling constant. కెమికల్ షిఫ్ట్ని కప్లింగ్ కాన్స్టెంట్ని ఈ రెండిట్ల కోసం ఇది లీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ టూ డైమెన్షనల్లో చూసుకోండి ది రిజల్ట్ డెవలప్మెంట్ ఓవర్లాపింగ్ ఆఫ్ సిగ్నల్స్ హ్యాన్స్ ది 2D NMR కెన్ త్రూ applied to complex spectra which are difficult to analyze the conversional method. The principle involved in this 2D NMR involves in this 2D NMR is the particular properties of sample can be examined by this applied of a plus sequence. Already plus sequence తెలుసు కదమ్మా. This plus sequence contains the different plus of this radiation in this success. Each plus molecules the resonance frequency of this nucleus in this plus sequence only success plus can be separated by these two time variables. One is the evolution time and T1, and this other is the accuracy time. Okay na, this is the T2. In this, the after accuracy, the time the sample gives the signals caused FIT. During this evolution period, the sample is irradiated with a different radio frequency of different time intervals such that the each time we get the FID signals. Okay na, just the flow for Fourier transformation of all these FIT gives the set of spectra, that is the 2D NMR spectra and quasi spectra. The quasi spectra of an organic compound will appear like a mountain range. Okay, now mountain range will, when viewed from this air. These mountain range spectrum are not used. They are called as a Stark fault. This one, wait amma, this one. In this, however, the compound is identified by using this a control float. Okay na, the control float where the splitting of this each mountain and represented by the control circles either than the Stark float. This one is the control ఫ్లోట్, దిస్ వన్ ఈజ్ ద స్టార్క్ ఫాల్ట్. ఇప్పుడు చూడండి, ఇటువంటి సిగ్నల్స్ వల్ల మనం ఏమైనా ఐడెంటిఫై చేయగలమా ఒక కాంపౌండ్ అనేది. నెక్స్ట్, ఇఫ్ ది 2D NMR shows the correct in this 2D NMR shows the correlation between this proton and proton is known as a homocosy. ఇప్పుడు చూడండి, హోమోకోసీ అంటే సేమ్ మాలిక్యూల్ మధ్య జరిగేది, హెటరోకోసీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్ మధ్య జరిగేది. అంటే రెండు ప్రోటాన్స్ మధ్య జరిగేది ఏమంటాం, హోమోకోసీ అంటాం. అలా కాకుండా C13 NMRకి ప్రోటాన్ NMRకి అంటే C13 కార్బన్కి ప్రోటాన్కి మధ్యలో జరుగుతూ ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే హెటరోకోసీ అంటాం. హోమోకోసీ అండ్ హెటరోకోసీ. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ 2D NMR. ఓకేనమ్మా, ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాం అంటే ప్రోటాన్ NMR చూసుకున్నాం, ప్రోటాన్ NMR, C13 NMR, F19 NMR, P13 NMR, ఇవన్నిటిని చూసుకున్నాం. 2D NMR మీన్స్ 2 డైమెన్షన్లో తీసుకుంటాయి. ఈ 2 డైమెన్షన్లో తీసుకుంటే కనుక 2 మనకి ఏముంటాయి, ఫ్రీక్వెన్సీ వేరియబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ 1 is the frequency, 2 frequency variables 2 ఉంటాయి. నెక్స్ట్ 1 is the 2 ఇంటెన్సిటీ వేరియబుల్స్ ఉంటాయి, 2 ఫ్రీక్వెన్సీ వేరియబుల్స్ ఉంటాయి. ఎందులోని 2 డైమెన్షనల్ NMRలో తీసుకుంటే కనుక, ఇన్ 2 డైమెన్షనల్ NMRలో తీసుకుంటే కనుక అది హోమోకోసీ అయితే కనుక ప్రోటాన్కి మధ్య జరుగుతుంది, హెటరోకోసీ అయితే కనుక ప్రోటాన్కి కార్బన్కి మధ్యలో జరుగుతుంది. ఓకేనా, హోమోకోసీ హెటరోకోసీలోకి వచ్చినప్పటికీ మనం ఏం చెప్తున్నాము, స్టార్క్ ఫ్లోట్ ఒకటి, కంట్రోల్ ఫ్లోట్ ఒకటి ఉంటుంది.
స్టార్క్ ఫ్లోట్ ఒకటి, కంట్రోల్ ఫ్లోట్ ఒకటి. స్టార్క్ ఫ్లోట్ వచ్చినప్పటికి ఇటువంటి సిగ్నల్స్ అనేవి ఫామ్ అయితే దిస్ ఇస్ ద కంట్రోల్ ఫ్లోట్. ఓకేనా. దీనికి ప్రోటాన్కి మధ్య జరుగుతూ ఉంటే కనుక దాన్ని కోసి హోమోకోసి అంటారు. C13 NMRకి ప్రోటాన్కి మధ్య జరుగుతూ ఉంటే కనుక దాన్ని హెటరోకోసి అంటారు. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.